చెప్పమా. నా పేరు సంధ్యారాణి సార్. మాది ముత్యాలవారిపల్లి గ్రామం, తనకల మండలం సార్ మాది. నిన్న నైట్ 7 గంటల కాడ సార్ వాళ్ళు జగనన్న పార్టీ అని కేక్ కట్ చేసుకుంటూ ఉన్నారు సార్. వాళ్ళు మేము టపాసులు ఎక్కువ కాలుస్తున్నారు కదా, కొద్దిగా వెళ్ళి కాల్చుకోండి అనే దానికి వాళ్ళు గొడవకు వచ్చేసి గర్భవతిని కూడా చూడకుండా తన్నేశారు సార్ నన్ను. అక్కడి నుంచి తనకల హాస్పిటల్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ కదిరికి ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిషన్ అయినాను సార్. నేను 7 నెలల గర్భవతిని సార్. నేను స్కాన్ తీసి బేబీ మూమెంట్స్ ఎట్లున్నాయో చెప్తామంటున్నారు సార్ వాళ్ళు. ఎవరి మీద మాకు ఎవరు గొడవలు లేవు సార్. మాకు అజయ్ దేవా సార్, ముత్యాలవారిపల్లి. 6 months. నిన్న రాత్రి జరిగిన జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకల్లో వైసీపీ పార్టీ వాళ్ళు మా ఇంటి దగ్గర కేక్ కట్ చేస్తున్న సందర్భంలో అక్కడ పటాసులు పేలుస్తూ ఉంటే ఇంట్లో మా భార్య ఉండి, అయ్యా కొద్దిగా దూరంగా పేల్చండి టపాసులు, నేను గర్భవతిని 6 నెలల గర్భవతిని అని చెప్పంగా వాళ్ళు వెంటనే మీ నాయన రోడ్డు అని చెప్పి వెంటనే మా భార్య పైన అజయ్ దేవా వాళ్ళ నాన్న అజయ్ దేవా వచ్చి గొంతు నిలిపి వెంటనే గోడకు నెట్టి తన్ని గర్భవతిని కూడా చూడకుండా 6 నెలల గర్భవతి అయిన నా భార్యను కాలుతో గట్టిగా బలంగా తన్నాడు. వెంటనే తన కిందికి పడిపోయింది. ఆ టైంలో నేను ఇంట్లో లేను. వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇంటికి వచ్చేసరికి తను స్పృహ కోల్పోయిన పరిస్థితి, ఏడుస్తూ ఉంది. వెంటనే నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వాళ్ళు సహకరించి తనకల్ గవర్నమెంట్ హాస్పిటల్ తను తీసుకొచ్చాను. అక్కడ డాక్టర్ గారు పరిశోధన చేశాయా, ఇక్కడ నుంచి మీరు కదిరికి తీసుకెళ్ళండి, ఇక్కడ స్కానింగ్ లేదని కారణంతో కదిరికి రిఫర్ చేశారు. మేము రాత్రి 9:30 ప్రాంతంలో ఇక్కడ కదిరి హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడికి వస్తే అప్పటికే స్కానింగ్ క్లోజ్ చేసి ఉందండి అని చెప్పి డాక్టర్ గారు చూసి పరిశోధన చేశారు. పొద్దున్నే స్కానింగ్ తీస్తామండి, ప్రాబ్లం ఏదుందో మీకు చెప్తామని చెప్పారు. గతంలో అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ కి తీసుకెళ్లి ఆయా టీచర్ చంపేసి 6 నెలల క్రితమే నా బిడ్డ నిశాంత్ కేసు కోర్టులో జరుగుతూ ఉంది. పోలీసు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. వాళ్ళు మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చిన కారణంతో తరచూ ఏదో విధంగా గొడవలు మా ఊర్లో ముత్యాలవాండ్లపల్లి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి కూడా అటువంటి గొడవే జరిగింది. సో ఇటువంటి వాళ్ళు కంపల్సరిగా మీరు ప్రభుత్వం కానీ, న్యూస్ రిపోర్ట్లు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము నష్టపోయినాం, మేము సంతోషంగా ఉన్న కార్యక్రమంలో మళ్ళీ ఇటువంటి దౌర్జన్యంగా ఈ విధంగా జరిగింది. వెంటనే వాళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం పాతాలపల్లిలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య చేసుకుంది. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కట్టడం జరిగింది వైసీపీ వాళ్ళు. అంతేకాకుండా ఈ వైసీపీ వాళ్ళు కట్టినటువంటి బ్యానర్లని, ఫ్లెక్సీలని టీడీపీ కార్యకర్తలు అమలు చేశారనే అనుమానంతో అక్కస్తో కూడా వారిపైన కర్రలతో దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా కూడా ఈ ఘటనలో భాగంగా 2 గాయాలయ్యాయి, ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారు. మరోవైపు వైసీపీలోనే 2 వర్గాల్లోనే ఒక వర్గం కార్యకర్తలు ఫ్లెక్సీలు ధ్వంసం చేశారు. కానీ మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి టీడీపీ చెందినటువంటి వారు చెప్తున్నటువంటి మాటలు. కానీ వాస్తవాలు ఏం జరిగిందనే కోణంలో అయితే సత్తనపల్లి రూరల్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగన్
పుట్టినరోజు సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉల్లాకు సిరగట్టి ఉల్లోకి వచ్చనమ్మా సాలారి పూలు పెట్టి కాతరులు తెచ్చనమ్మా తంగేడు పూలు పెట్టి కంటాణ దూకేనమ్మా ముక్కు ముక్కెర పెట్టి ముల్లోకాల నెలనమ్మా ముందార చూడంగా మున్నూరు కన్నులమ్మా ఎనకాల చూడంగా ఏనూరు కన్నులమ్మా సాధు శిస్తులంతా సాగిల బట్టరమ్మా మహారాజు రాజులంతా